మనోళ్ళైనా పగోళ్ళైనా సమాధి దాకా వస్తారు కానీ సమాధిలోనికి రారుల్లా. ఏంది శృతమ్మ, ఏందేందో నీతి సూత్రాలు చెప్తున్నది అని చూస్తున్నారా? ఇవాళ రేపట్ల సమాజం గిట్లున్నదని చెబుతున్నా. మరి ఇంతగానం జనాలకు ఏం సమస్య వచ్చింది, ఎందుకు ఇన్ని ముందు జాగ్రత్తలు చెప్తున్నా అంటే మీరే చూడుర్రి. అగో పొట్టు పొట్టు దంచుతున్నాయి వానలు, వరదల్లా బురదల్లా తిరుగుతూనే ఉన్నాం కదా. ఇంటికి పోయినాక కాళ్ళ మీద గిన్నెని నీళ్లు చల్లుకొని శుభ్రం చేసుకొని పోర్రి. బుడ్డగాళ్లను ఇంట్లోనే ఉంచుర్రి. దినాం గిన్ని వేడి నీళ్లు దాపిర్రి. పెద్దోళ్ళున్న పసిపిల్లల లెక్కనే చూసుకోర్రి, లేకుంటే దావకాండ్ల చుట్టూ తిరగాల్సి వస్తది. దావకాండ్లు ఎట్లున్నాయో ఎరకనే కదా. సూది మందు దొరకదు, మింగుదామంటే గోళీ దొరకదు. ప్రైవేటు దావకాండ్లకు పోతే ఎకరాలకు ఎకరాలు అమ్ముకోవాల్సి వస్తున్నది. సర్ది చేసిన ముక్కు చీదుకుంటా అట్లనే ఉండకుర్రి. ఇంట్లోనే దొరికే గింత పసుపుతోని నాటు వైద్యం చేసుకుర్రి, లేకుంటే ఎటమటం అవుతుంది చెబుతున్నా. అసలే బడి సెలవులు వచ్చినాయి, వానలు వరదలు డ్యూటీ ఎక్కినాయి. ఉన్న చోట ఉండరు గద్దగాళ్ళు. యావన్నైతే మిమ్మల పలకరిచ్చే దిక్కే ఉండదుల్లా. ఎవ్వల ముక్కు వాళ్ళే చీదుకోవాలి. చూసుకోర్రి జరా. హే నాది ఐరన్ బాడీ, నాకేమైతదంటే మీ పని అవుతుంది మరి.